హాయ్ అండి. వారం రోజులు ఎలా తిన్నా, ఏం తిన్నా, ఏ కాయగూరలు తిన్నా, పప్పుచారులతో తిన్నా, వీకెండ్ వచ్చిందంటే చాలండి ఏదో ఒకటి సంథింగ్ స్పెషల్ ఉండాలి మనం తినడానికి. అది పులావ్ అయినా, బిర్యానీ అయినా. మరి చికెన్ బిర్యానీకి ఏ మాత్రం తీసుకొని ఈ పులావ్ టేస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా చికెన్ బిర్యానీ మర్చిపోవాల్సిందే. నిజంగా అంత బాగుంటుందండి. నేనైతే ట్రై చేశాను. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారనమాట. అదేనండి మిల్ మేకర్ పులావ్. నిజంగా మనకి ఎప్పుడైనా చికెన్ బిర్యానీ మిస్ అవుతున్నప్పుడు, ఎప్పుడైనా చికెన్ బిర్యానీ తినాలనిపించి తినలేనప్పుడు, మనం ఎప్పుడైనా అకేషన్స్ గట్రా ఇంట్లో పూజలు గట్రా చేసినప్పుడు తినలేమనుకున్నప్పుడు ఇలా ఈజీగా మిల్ మేకర్తో పులావ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా అందరూ కూడా తినొచ్చు అనమాట. నేనైతే రీసెంట్గా ట్రై చేశానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. అసలు చికెన్ బిర్యానీ ప్లేస్లో ఇది తినొచ్చు అని చెప్పేసి నాకైతే అనిపించింది. నేను చెప్పడం కాదు, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్గా ఉంటుందన్నమాట. అలాగే మనం పిల్లలకి ఎప్పుడైనా లంచ్ బాక్స్లో మార్నింగ్ టైం ప్రిపేర్ చేయాలన్నా ఇంట్లో సోయా చంక్స్ ఉంటే చాలు, ఇంచకి మిల్ మేకర్తో పులావ్ చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈజీగా క్యారేజ్ కట్టేయచ్చు. ఏమంటారు మరి? మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా, చేసుకున్నారా, ఆల్రెడీ చేసుకుని తినేసారా? నేనేమైతే మాత్రం రీసెంట్గా సండే వచ్చింది కదండి, ఇంకా ఆ రోజు అయితే మాత్రం చేసేసాను అనమాట. ఇంకా మేమైతే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసాము తింటూ. నిజంగా చికెన్ బిర్యానీలా ఉంది అబ్బా అని చెప్పేసి అనిపించింది. నాకైతే ఎప్పుడైనా మనం చికెన్ బిర్యానీ ఎప్పుడైనా మిస్ అవుతున్నప్పుడు ఇలా మిల్ మేకర్ పులావ్ చేసుకుని తింటే చాలా అనిపిస్తుంది. ఏమంటారు మరి? మీరు టేస్ట్ చేసేస్తే నాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా టేస్టింగ్ టైం అయితే వచ్చేసింది. నాకైతే రైతా కూడా అవసరం లేదనిపించింది. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.